తెలంగాణ జేఏసీలో సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశాను. ఆ రాజు కోదండరామ్ సార్తోని. ఆ రోజు ఇప్పుడు ఒక మేడము డిమాండ్ చేస్తుంది, నిజమే అది. ఏంటిదంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే సర్వరోగ నివారణ అని చెప్పిన వారు గ్రామాలకు వెళ్ళి. వాస్తవం ఏమైందంటే విద్య కూడా అందరికీ ఫ్రీ వస్తుంది, మంచి నాణ్యమైన విద్య ఇస్తాము, సమానమైన విద్య అందిస్తామని చెప్పేసినాం. ఒకప్పుడు వెంకటరెడ్డి సారు అండ్ సాధనా స్వచ్ఛంద సంస్థ చాలా గ్రామాల్లో కార్యక్రమాలు చేస్తూ ఈ విద్య అనేటువంటిది రాజకీయ డిమాండ్గా మారాలి, వాళ్ళ మేనిఫెస్టోలో భాగం కావాలని చెప్పి బాగా డిమాండ్ చేసేవాళ్ళు. నేను కూడా చాలా కాలంగా అదే నమ్మిన. ఇప్పుడు రాజకీయ డిమాండ్లలో ఇప్పుడు కోదండరామ్ సారు తన మేనిఫెస్టోలో చేర్చిండు విద్యను, కాంగ్రెస్ వాళ్ళు చేర్చిండు, బహుశా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా చేర్చినట్టున్నాయి. విచిత్రం ఏందనంటే ఓడ ఎక్కదాకా ఓడ మల్లయ్య, ఓడ ఆ తెప్ప దాటిన తర్వాత ఇది ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టు వెనకటికి ఇవ్వడం. రాజకీయ నాయకులు కూడా ఇవాళ అట్లే చేస్తున్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు ఏదంటే చెప్తున్నారు. నీ మేనిఫెస్టోలు పెట్టమంటే మేనిఫెస్టోలు పెడతాను. ఇంతకుముందు కూర్చున్న మిత్రుడు చెప్పింది కదా శ్రావణ్ కుమార్, మాకు జేఏసీలో సమాన స్కందనమే మేమంతా, ఆయనే రాసిండు, వాస్తవమే. మరి ఏమైంది? ఆ రోజు కాంగ్రెస్లో పెట్టిన మేనిఫెస్టోలో ఇవాళ 15% బడ్జెట్ కేటాయిస్తా అన్నారు, కేటాయించలేదు. ఇంకా రకరకాలైనటువంటి 17 రకాలైనటువంటి విద్యారంగానికి సంబంధించిన డిమాండ్లను పెట్టారు, ఒక్కటి మాత్రమే చేసిందండి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రారంభించిండ్రు. 1000 స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ తరగతులను పెట్టారు, సంతోషకరమైన. కానీ క్వాలిఫైడ్ టీచర్ లేదు, అందులో చెప్పడానికి ఏం చెప్తారో తెలియదు, ఎట్లా చెప్తారో తెలియదు. అట్లాంటి స్థితిలో మరి పేదవాళ్ళకి ఆ పాఠశాలను నడిపిస్తున్నారు. ఇక డాటాను కనుక చూసినట్టయితే అందరు మీ దాంట్లో చెప్పిన అన్ని వాస్తవము. అసలు ఈ రిపోర్టును నేను అంగీకరిస్తూ సమర్థిస్తూ దాన్ని ఈ 6 డిమాండ్లను కూడా తూచా తప్పగా ప్రభుత్వము అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అయితే విషయం ఏందనంటే రాజకీయాలు చాలా బలంగా మారిపోయినాయి మన దేశంలో. ఎమ్మెల్యే బలవంతుడు, అంతకంటే మినిస్టర్లు బలవంతులు, ముఖ్యమంత్రి అందరికంటే ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన వాడు. ఏ దానికి ఏం కావాలన్నా ముఖ్యమంత్రి చెప్తే తప్ప కాదు. అట్లాంటిది మన రాష్ట్రంలో విద్యారంగాన్ని మొత్తం నేనే బాగు చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తన దగ్గరనే పెట్టుకున్నాడు. బట్ ఏమిటి అనంటే దాన్ని బాగు చేయడానికి బదులుగా కొత్త మోడల్ను సృష్టించుకున్నాడు. దానికి ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ రిపోర్టు, ప్రాథమికమైన రిపోర్ట్ వచ్చింది ఏంటంటే మండలానికి 2 స్కూళ్ళు, హై స్కూళ్ళు, 3 ప్రైమరీ స్కూల్ పెడతానంటే సరే అని చెప్పేసి దాన్ని అమలు చేయకముందే దాని మీద ఇంకోటి రాజకీయపరమైనటువంటి కమిటీ వేసి సూపర్ కమిటీగా మార్చేసిండు. ఇప్పుడు అది ఏమిస్తుందో తెలియదు, చివరికి మనకు అగమ్య గోచరంగా ఉంది. అది అట్లా ఉండగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి 117 ఇంటూ 200 కోట్లు ఇస్తా, దాన్ని కేటాయిస్తామంటుండు. మరి ఇప్పుడు ఆఖరికి మన భవిష్యత్తు ఏంది? ముఖ్యమంత్రి అన్నది అవుతుందా, లేకపోతే విద్యా కమిషన్ చెప్పినటువంటి 2 స్కూళ్ళు అవుతాయా, లేకపోతే మరి ఈ కేశవరావు కమిటీ ఏమిస్తుందో తెలియదు. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఎవరిని చేర్చుకుంటారు? ఇంతకు డాటా చూసినట్టయితే తెలంగాణ రాకముందు 60 లక్షల మంది పాఠశాల విద్యలో ఉన్నారు. అందులో 28 లక్షల మంది ప్రైవేట్లో ఉంటే 32 లక్షల మంది ప్రభుత్వ విద్యలో ఉండేవారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే రివర్స్ అయిపోయింది. ఎట్లా అయిపోయిందనంటే ఒక 6,000 స్కూల్ వాళ్ళు మూతపడ్డాయి. 32,000 స్కూల్ నుంచి 6,000 స్కూల్ చేసి ఇప్పుడు 26,000 స్కూళ్ళు ఉన్నాయి. అందులో ఉన్న విద్యార్థుల సంఖ్య 32 లక్షల నుండి 18 లక్షలకు పడిపోయింది. ఆ తెలంగాణ రాకముందు 24 లక్షలు ఉండేది, ఇప్పుడు 6 లక్షలు ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అంటే ఏమైపోతుంది, మొత్తంగా ప్రభుత్వ విద్యలో నుండి ప్రైవేట్ విద్యలోకి పోతుండే. పాలకుల గురించి ఆలోచించకుండా ఏంటంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తుండ్రు, అవసరమైతే డ్రాఫ్ట్ రూపంలో కూడా ఇస్తున్నారు. కానీ వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది మనకు ఒక పరీక్ష. రాజకీయ చిత్తశుద్ధి అనేటువంటిది ఏ విషయంలో కూడా లేదు, నాట్ ఓన్లీ విద్యారంగం విషయం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మిత్రులారా, అందరికీ లంచ్ ఏర్పాటు చేశారు మన వెంకన్న, కనుక దయచేసి ఎవరు పోకండి. ఇది అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుంది. ఓకే, అది మరి వేస్ట్ అయిపోతుంది కాబట్టి దయచేసి ఎక్కడికి పోవద్దు అనేది విజ్ఞప్తి చేస్తున్నా. నేను 2 నిమిషాలు ముగిస్తా, ఏం ఆందోళన పడకండి. విషయం అయితే
ఆందోళనకరమైంది ఏంటంటే ప్రభుత్వ విద్య బలోపేతం కాకపోవడానికి కారణం మనం కేవలం బడ్జెట్ తగ్గింపులు అనుకుంటున్నాం. అది 11% నుంచి 6.5% పోయిన గవర్నమెంట్ తగ్గించింది. వీళ్ళేమో 1% కూడా పెంచకుండా 7.31కి పెంచిండ్రు. సంతోషమే, కానీ అది సరిపోదు. 15% అయినా ఇవ్వాలి. ఇప్పుడు 15% కాదు, మన లక్ష్మి గారు చెప్పినట్టు, ఐద్వా లక్ష్మి గారు చెప్పినట్టు 30%, కొఠారి కమిషన్ చెప్పినట్టు 30% మనం సాధించుకుంటే తప్ప ఈ ప్రభుత్వ విద్య కాదు, విద్యారంగం అంతా కూడా మరి బాగుపడేటువంటి అవకాశం లేదు. మరి అప్పుడు ఏం చేయాలి మనం? ప్రభుత్వాలేమో మోసం చేస్తున్నాయి, ప్రజలేమో అమాయకంగా మోసపోతున్నారు. కొంతమంది ఏమో తెలివికల్లోలంతా కూడా మా పిల్లలకు మంచి విద్య వస్తే చాలని చెప్పిండు అని చూస్తూ ఉన్నారు. అప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు? కేజీ టు పీజీ నా కళ, నేను ఇస్తా, అందరికీ సమానమైన విద్య అన్నాడు. చివరికి ఏం చేసిందంటే 300 రెసిడెన్షియల్ స్కూళ్లను 1000 స్కూళ్ళు చేసింది తప్ప అందరికీ సమానమైన విద్య లేదు, నాణ్యమైన విద్య లేదు. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? ఈయన కూడా గట్లే చెప్పిండు. ఈయన అంటే ఈ ప్రభుత్వం కూడా గట్లనే చెప్పింది. మరి ఏం చేస్తుంది ఈయన కళ? ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఏ పిల్లల్ని అందులో చేరుస్తాడు? ఈ 117 స్కూళ్లలో ఏ పిల్లల్ని చేస్తారు? ఢిల్లీలో మోడల్ ప్రకారం నేను తయారు చేస్తున్నా అని చెప్తాడు. మరి పేద పిల్లలకి ఇస్తావా లేకపోతే మధ్యతరగతి పిల్లలకి ఇస్తావా అనేటువంటిది ఒక క్లారిటీ లేదు. ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూళ్లలో కొంచెం తెలివి కళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని చేస్తున్నారు. పేదవాళ్ళంతా కూడా ఎక్కడ దిక్కు లేక ప్రభుత్వ పాఠశాలలో చేరుస్తూ ఉన్నారు. వాళ్ళ పక్షాన మాట్లాడేదే వెంకటరెడ్డి తల్లుల సంఘం, ఇగో బాలల హక్కుల సంఘం, ఇట్లాంటి వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం బలం కావాలి, తల్లులంతా బలంగా డిమాండ్ చేయాలి. ప్రైవేటు విద్య బలహీనంగా ఉంది, ప్రమాణాలు లేవు. ప్రభుత్వ విద్య బలహీనంగా ఉంది, ప్రమాణాలు లేవు. సరే, దానికి రకరకాల కారణాలు. ఇప్పుడు మీరంతా చెప్పిండు కదా, ఇబ్రహీం గారు చాలా క్లియర్గా చెప్పిండు. వీడిని అట్లా చేయాలి, వాడిని ఇట్లా చేయాలి, వాడికి ఇట్లా వీడికి ఇట్లా. నేను అనేది అంటే ఎవరు ఎట్లయినా కానీ ఈ ప్రభుత్వ విద్య ఎట్లా కావాలనేదే మన ఎజెండా అయినప్పుడు సాధ్యమవుతుంది. రాజకీయ నాయకులను డిమాండ్ చేయకుండా, మనం ఉద్యమం చేయకుండా ఇది సాధించుకోలేము. బడ్జెట్ పెరిగినా కూడా ప్రమాణాలతో కూడిన సమానమైనటువంటి విద్య కావాలనేటువంటిది మన డిమాండ్ కావాలి. ఒకవైపు బడ్జెట్ పెరగాలి, రెండో వైపు అందరికీ సమానమైన నాణ్యమైన శాస్త్రీయ విద్య, ప్రమాణాలతో కూడినటువంటి విద్య కావాలనేటువంటిది మనం డిమాండ్ చేయకపోయినట్టయితే పాలకులు మళ్ళీ మనల్ని మభ్యపెట్టి నిద్రపుచ్చి నాణ్యత లేనటువంటి విద్య అందించేటువంటి ప్రమాదం ఉంది. అందులో భాగంగానే 32 లక్షల నుంచి ఇవాళ 18 లక్షలకు పడిపోయింది. కొంచెం తెలివి కళ్ళంతా కూడా ప్రైవేట్లోకి వెళ్ళిపోయినారు. విచిత్రమైనది ఏమిటంటే జీడిపి మరి తగ్గుతుంది అనేటువంటిది పెరుగుతుందని నేషనల్ జాతీయ నాయకులు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నిన్నాక మన ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. వాళ్ళు 6% ఇవ్వడానికి బదులుగా 2.8% ఇచ్చారు. అందులో విచిత్రం ఏంటంటే 2.8% వాళ్ళు కేటాయించరు, 0.45% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కేటాయిస్తుంది. మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి, 60% వాళ్ళే భరించాలి. కనీసం వాళ్ళు జీడిపిలో 2% ఇస్తే తప్ప 6%కి చేరదు. ఈ టెక్నికల్ విషయాలు చాలా మందికి తెలియదు. అయ్యో 2.8 ఇచ్చింది కదా, 6%కి కొంచెం మనం దగ్గరలో ఉన్నాం కదా అనుకుంటే చాలా ప్రమాదం. అది సాధ్యం కాదు. ఎందుకు అంటే పాలకులు ఒక పద్ధతి ప్రకారమే ప్రజలందరినీ సమానమైన విద్య ఇవ్వకుండా మనల్ని మోసపుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు కూడా అందరు అట్లాగే ఉన్నారు. పాలకులు ఎవరైనటువంటిది మనకు సంబంధం లేదు. ప్రజలకు నాణ్యమైన విద్య, సమానమైన విద్య అందించాలంటే తప్పనిసరిగా అందరు కలిసి పోరాటం చేయాల్సిందే. నేను సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ సహాధ్యక్షుడిగా ఉన్నా, టీపీజేఏసీలో స్టేట్ కమిటీలో ఉన్నా, మా వెంకటరెడ్డి గారు కో కన్వీనరు, మా కన్నగంటి రవి కూడా కో కన్వీనరు, హరగోపాల్ గారు కన్వీనర్ ఉన్నారు. అట్లా మేము అనేకమైన పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా సాధ్యమైతలేదు. నేను చెప్పేది ఏంటంటే ఎవరో ఒకరు డిమాండ్ చేస్తే సాధ్యమైతలేదు, ఎవరు పోరాటం చేస్తే సాధ్యమవుతుంది. ఎక్కడికక్కడ ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పారు, గ్రామీణ ప్రాంతాల నుంచే మా పిల్లలకు నాణ్యమైన విద్య, సమానమైన విద్య కావాలని చెప్పేసి అందరు డిమాండ్ చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు రాజకీయ నాయకులంతా కూడా దిగొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదొక ఎజెండాలకు భాగమే కాదు, ఆచరించేదాకా మనం పోరాటం చేయాలి. రాజకీయ పార్టీల ఎజెండాలకు వస్తే సరిపోదు. ఇప్పుడు వచ్చింది కానీ అమలు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలు వచ్చింది, ఇంకో ఎజెండాలు ఉన్నదనుకుందాం, మరి దాన్ని అమలు చేయకపోతే ఏం చేయాలి? అప్పుడు తప్పనిసరిగా పోరాటాలు చేయాలి. మరో తెలంగాణ ఉద్యమంలాగా ఈ విద్యా ఉద్యమం అనేటువంటిది ప్రజా పోరాటాలుగా మారాలి. దానికి తప్పనిసరిగా మేము ముందుంటాము. తల్లులంతా మీరు ఉండాలని చెప్పేసి వెంకన్న ఎట్లయినా మాతోనే ఉన్నాడు.
మీరు బలమైనటువంటి ఉద్యమంగా గ్రామాల్లో ప్రశ్నించే ప్రజలుగా మార్చాలి. మా పిల్లలకి ఎందుకు సమానమైన విద్య ఇవ్వట్లేదు, ప్రైవేట్లో మేము ఎందుకు పంపించాలి, నెలకు 50,000 రూపాయలు నా పిల్లవాడికి నేను ఎందుకు పెట్టాలి, నా హక్కు అనేటువంటిది వాళ్ళకు చెప్పాలి మనం. అప్పుడు మాత్రమే అది ఓట్లు వచ్చినప్పుడు పైసలు తీసుకొని కాదు, విద్యారంగానికి నిధులు కేటాయించండి, మా బడికి మా ఊరికి మంచి బడి ఇవ్వండి అని చెప్పేసి అడగాలి. ఇప్పుడు రేషనలైజేషన్ చేస్తాడట ఈయన. అంతకుముందేమో 6,000 స్కూల్ తీసేసి నా పెద్ద ఆయన, ఈ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే 1,500 స్కూల్ తీసేస్తా అని చెప్పేసి ఈ బడి ఓపెన్ అయ్యే వరకు, అంటే జూన్ వరకు రేషనలైజేషన్ చేసి టీచర్ల సంఖ్య తగ్గించేసి స్కూళ్లను, పిల్లలు లేనటువంటి స్కూళ్ళంతా తీసేసి మొత్తంగా గ్రామ ప్రాంతంలో స్కూళ్ళు లేకుండా చేయడానికి కంకరం కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం మాట్లాడకపోతే, స్త్రీలు మాట్లాడకపోతే, అమ్మలు మాట్లాడకపోతే ఈ వ్యవస్థ ఉండదు అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.